నకిలీ పత్రాలతో పాస్పోర్ట్ల జారీ కేసులో సిఐడి అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. 6 జిల్లాల్లో పాస్పోర్ట్ బ్రోకర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే 92 మంది నకిలీ పత్రాలతో పాస్పోర్ట్లు పొందినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. కరీంనగర్, హైదరాబాద్కు చెందిన వ్యక్తులకు ఎక్కువగా పాస్పోర్ట్స్ జారీ అయినట్టుగా బయటపడింది. కొందరు విదేశీయులకు కూడా నకిలీ పాస్పోర్ట్ ఇప్పించినట్లుగా దర్యాప్తులో తేలింది. నకిలీ పాస్పోర్ట్లతో కొంతమందికి వీసాలు సైతం జారీ అయినట్లు తెలుస్తోంది. కెనడా, స్పెయిన్ వీసాలు మంజూరు కావడంపై సిఐడి అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నకిలీ పాస్పోర్ట్ల జారీ వెనుక కొందరు పోలీసు అధికారుల హస్తం ఉన్నట్టుగా గుర్తించారు. దాంతో పోలీసు అధికారుల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. పలువురు ఎస్బీ పాస్పోర్ట్ సిబ్బంది పాత్రపై కూడా సిఐడి అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ నకిలీ పాస్పోర్ట్ల వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఇప్పటి వరకు ఎవరెవరిని గుర్తించారు సిఐడి అధికారులు? అదేవిధంగా దీనికి ప్రధాన సూత్రధారులు ఎవరంటున్నారు? ప్రధానుడు అబ్దుల్ సత్తార్, ఉస్మాన్ ఆల్ జవహర్ ను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు నకిలీ పత్రాలతో పాటు పాస్పోర్ట్ జారీ చేసినటువంటి కేసులో సిఐడి అధికారుల దర్యాప్తు ముమ్మరమైంది. మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ చేసినటువంటి సిఐడి 6 జిల్లాల పాస్పోర్ట్ బ్రోకర్లను అరెస్ట్ చేశారు. కరీంనగర్, హైదరాబాద్ నుంచే ఎక్కువగా పాస్పోర్ట్లు పొందినట్టుగా తెలుస్తోంది. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వచ్చినట్లయితే ప్రధానంగా మనకు జగిత్యాల తో పాటు కరీంనగర్ లో సోదాలు నిర్వహించారు. నిజామాబాద్ కు సంబంధించి నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల ఇక్కడ సోదాలు నిర్వహించారు. ఇక హైదరాబాద్ లో కూడా సోదాలు నిర్వహించారు. మొత్తం కొందరు విదేశీయులకు సైతం నకిలీ పాస్పోర్ట్ ఇప్పించినట్టుగా గుర్తించారు. నకిలీ పాస్పోర్ట్లతో కొంతమందికి వీసాలు సైతం జారీ చేసినట్టుగా గుర్తించి కెనడా, స్పెయిన్ దేశాలతో పాటు ఇతర దేశాలకు కూడా వీసాలు మంజూరు కావడంపై సిఐడి అనుమానం వ్యక్తం చేస్తుంది. నకిలీ పాస్పోర్ట్లు ఇప్పించడంలో గతంలో పనిచేసినటువంటి కొంతమంది పోలీసు అధికారుల హస్తం కూడా ఉన్నట్లుగా గుర్తించారు. పోలీసు అధికారుల ప్రమేయంపై కూడా ప్రస్తుతానికి సిఐడి అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి గతంలో పాస్పోర్ట్లు జారీ చేసేటువంటి సందర్భంలో ఎస్బీతో పాటు ఇతర ఎంక్వైరీకి సంబంధించినటువంటి సిబ్బంది పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు 92 మందికి నకిలీ పత్రాలతో పాటు పాస్పోర్ట్ పొందినట్లుగా గుర్తించారు. దీంట్లో మొత్తం ప్రధానుడు అబ్దుల్ సత్తార్, ఉస్మాన్ ఆల్ జవహరి అరెస్టు చేసినటువంటి పోలీసులు శ్రీలంక దేశం నుండి వచ్చినటువంటి రెఫ్యూజీలకు కూడా పాస్పోర్ట్లు ఇస్తున్నట్టుగా ఈ ముఠా సభ్యులను గుర్తించారు. ప్రస్తుతానికి 5 జిల్లాల్లో మూకుముడిగా చేసినటువంటి సిఐడి అధికారులు దాదాపు 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో నకిలీ పాస్పోర్ట్ సంబంధించి మొదటి కేసును రిజిస్టర్ చేశారు. తెలంగాణ సిఐడి అధికారులు ప్రస్తుతానికి మాత్రం విదేశీయ పాస్పోర్ట్లు పొందేందుకు అవసరమైనటువంటి నకిలీ పత్రాల తయారీ, నకిలీ పత్రాలతో పాటు పాస్పోర్ట్ స్లాట్లను కూడా బుక్ చేస్తున్నట్టుగా ఈ ముఠా చేసినటువంటి అన్ని ఆధారాలను గుర్తించారు. ఇప్పటి వరకు 100 మంది విదేశీయులను ఇండియన్ పాస్పోర్ట్ అందజేసినట్టుగా కూడా గుర్తించారు. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కూడా ఓన్ గా తయారు చేస్తూ దాదాపు 92 మంది నుంచి 108 మందికి నకిలీ పాస్పోర్ట్లు, వీసాలు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లను కూడా జారీ చేసి ఆ ఎంక్వైరీ సందర్భంలో ఎస్బీ అధికారులు, పోలీసు అధికారులు కూడా నియమం చేసి లక్షల రూపాయలు మూట చెప్పినటువంటి నేపథ్యంలో వీరందరిపైన కూడా సిఐడి కేసు రిజిస్టర్ చేసింది. ఈ ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్తో పాటు హైదరాబాద్ లో కూడా ప్రస్తుతానికి విచారణ చేసినటువంటి అధికారులు ప్రధాన సూత్రధారికి సంబంధించినటువంటి ప్రధాన సూత్రధారుడు అబ్దుల్ సత్తార్, ఉస్మాన్ ఆల్ జవహరిని అరెస్ట్ చేశారు. వారు ఇచ్చినటువంటి ఆధారంగా ప్రస్తుతానికి ఇంకా విచారణ కొనసాగుతుంది. విచారణ తర్వాత ఇంకా మరికొంతమంది అరెస్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ఏరియాలో కరీంనగర్, హైదరాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కోరుట్ల ఏరియాలో ఉండేటువంటి పాస్పోర్ట్ బ్రోకర్లు, చిన్న
చిన్న చిన్న టూరిస్టు ఆఫీసులు పెట్టుకొని చేస్తున్నటువంటి వారి ద్వారానే ఇది కొనసాగింది. వీళ్ళంతా కూడా లోకల్ గా ఉన్నటువంటి ఒక టౌన్, ఇప్పుడు తెలిసి కోరుట్ల, జగిత్యాల లాంటి టౌన్ లో వాళ్ళు అక్కడికి వాళ్ళని విదేశాలకు వెళ్లేందుకు అప్రోచ్ అవుతున్నటువంటి వారి అవసరాలను ఆసరాగా తీసుకొని కొనసాగినట్టుగా తెలుస్తా ఉంది. దీంతో పాటు ఒక పెద్ద ముఠా దీని వెనక నడిచినట్టుగా గుర్తించారు పోలీసు అధికారులు. ప్రస్తుతానికి అయితే విచారణ కొనసాగుతుంది. విచారణ తర్వాత పూర్తి వివరాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. రైట్ భాస్కర్.